బ్రేకింగ్ న్యూస్ సినీ కార్మికులకు వేతన పర్సెంటేజ్ పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చెప్పినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. కార్మికుల వేతన పెంపు డిమాండ్పై 7 యూనియన్స్ తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మరోసారి చర్చించారు. 9 to 9 కాల్ షీట్ పనికి ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ప్రయత్నించారు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కండిషన్స్ గురించి మాట్లాడారని తెలిపారు అనిల్. తమ అభిప్రాయాలు తెలుసుకున్నారని, నేడు మరోసారి నిర్మాతలతో చర్చించి సాయంత్రం వరకు నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. తమ కష్టాలు చూసి పర్సెంటేజ్ పెంచుతామని చెప్పారన్నారు. 3 యూనియన్లకు వేతనాలు పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు అన్నట్టు అనిల్ వల్లభనేని తెలిపారు. ఏదైతే పాయింట్లు ఉన్నాయో, కండిషన్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. వారు కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా వారు క్లియర్గా రాసుకున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటి, మేము ఏ విషయంలో వారికి సహకరిస్తాము, మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ మీటింగు దిల్ రాజు గారు, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వారికి అప్పచెప్పారు కాబట్టి అందరు నిర్మాతలు వారి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. సినీ కార్మికులకు వేతనానికి సంబంధించి కూడా ఈ రోజు డెసిషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది. మరి ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ ప్రస్తున్న గత 17 రోజుల నుంచి కూడా సినీ కార్మికులకు సంబంధించి 30% వేతనాలపై అయితే సమ్మె కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ సమ్మెకు సంబంధించి ఇప్పటికే పలు చర్చలు జరిగాయి. చాలా వరకు కూడా సినీ కార్మికులు, ఫెడరేషన్ సభ్యులు, అదేవిధంగా సినీ నిర్మాతలు వీళ్ళంతా కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగా చాలా వరకు కూడా వేతనాల విషయంలో ఒక నిర్ణయానికి అయితే రాలేదని చెప్పాలి. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఈరోజు మరోసారి ఫిలిం ఛాంబర్కి ఇటు సినీ నిర్మాతలు, సినీ ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులంతా కూడా చర్చల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈరోజు 11 గంటలకి సినీ నిర్మాతలు అయితే మొదటిగా ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ వీరశంకర్ ఆధ్వర్యంలో అయితే పాల్గొనున్నారు. ఈ చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా 30% వేతనం కాకుండా 20% పెంచేందుకు గాను మరికొన్ని ప్రతిపాదనలు, ముఖ్యంగా 4 ప్రతిపాదనలు పెడితే దాంట్లో 2 ప్రతిపాదనలకు సంబంధించి సినీ కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మరోసారి నిర్ణయం తీసుకోవాలని, దాని మీద మరోసారి చర్చించాలని చెప్పేసి కూడా మాట్లాడారు. కాబట్టి ఈ విషయంలో భాగంగానే నిన్న సుదీర్ఘంగా 3 గంటల పాటు దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఈ రోజు మరోసారి ఇటు సినీ నిర్మాతలు అయితే 11 గంటలకి ఫిలిం ఛాంబర్కి రానున్నారు. దాని తర్వాత నిర్మాతలు ఎప్పుడైతే చర్చలు నిర్వహిస్తారో, చర్చలు జరిపి ముగిస్తారో ఆ తర్వాత ఈ ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు కూడా 4 గంటలకి సమావేశం కానున్నారు. అంటే ఇటు నిర్మాతలు ఏదైతే చర్చలు జరిపారో ఆ చర్చల్లో భాగంగా ఫిలిం ఛాంబర్కి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ దీనికి సంబంధించి మరోసారి ఫెడరేషన్ సభ్యులతోటి చర్చలు జరిపే అవకాశం ఉంది. సో ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే 17 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది. దీనికి సంబంధించిన చర్చలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. 30% వేతనం పెంపుపై అయితే ఒక నిర్ణయానికి రాలేదు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రానున్న గురువారం రోజు ఈ షూటింగ్స్ అనేవి మరోసారి ప్రారంభం కానున్నాయి. ప్రారంభం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యకైతే పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ అనిల్.